అఘోరీ మాత ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ పాపులర్ అయిన పేరు. ఫేస్బుక్, ఎక్స్, ఇన్స్టా ఇలా ఏది ఓపెన్ చేసినా అంతటా అతని పేరు, మాత పేరే వినపడుతోంది. ఉన్నట్టుండి ఒక్కసారిగా పాపులర్ అయిన ఈ అఘోరీ మాత అల్లూరి శ్రీనివాస్ కోసం వేట మొదలైంది. తెలంగాణ రాష్ట్రంలో 3 చోట్ల కేసులు నమోదు కావడంతో పట్టుకునేందుకు 4 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. అఘోరీని పట్టిస్తే నజరానా కూడా ప్రకటించేందుకు పోలీసులు రెడీ అయ్యారు. అఘోరీ హల్చల్ పై ఓ కన్నేస్తే విస్తుపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి. రామ్ గోపాల్ వర్మకు తెలిస్తే ఓ సినిమా తీసేస్తాడంటూ నెట్టింట్లో నెటిజన్ల కామెంట్లు. ఆర్జీవీ కంటే ముందుగా సినిమా తీయాలని కొందరు ప్రొడ్యూసర్లు పరుగులు పెడుతున్నట్లు సమాచారం. అంటే దీన్ని బట్టే శ్రీనివాస్ మాత ఎంత పాపులర్ అయ్యాడో తెలుస్తోంది కదా. మంచిర్యాల జిల్లా నన్నెల మండలం కుషన్పల్లి గ్రామానికి చెందిన అల్లూరి చిన్నయ్య, చిన్నక్కలకు 5గురు సంతానం. 4 కొడుకులు, 1 కూతురు. 3వ వాడే ఈ అఘోరీ మాత శ్రీనివాస్. తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు కావడంతో కుటుంబ పోషణ అంతలా సాగేది కాదు. చిన్నప్పుడే ఇంట్లో నుంచి వెళ్లిపోయిన శ్రీనివాస్ జాడ ఎక్కడా కానరాలేదు. అప్పుడప్పుడు మాత్రం వేములవాడలో కనపడేవాడని గ్రామస్తులు చెబుతున్నారు. అయితే 4 సంవత్సరాల కిందట ట్రాన్స్జెండర్ గా మారి అఘోరీ అవతారం ఎత్తాడనేది ప్రచారం. ఉన్నట్టుండి ఓ కారులో పుర్రెలతో రయ్యమంటూ సికింద్రాబాద్ బేగంపేటలో దర్శనం ఇచ్చాడు. ముత్యాలమ్మ గుడి వివాదంలో దూరేసరికి అక్కడున్న జనం ఆయన్ను వింతగా చూడటం మొదలుపెట్టారు. సాధారణంగా అఘోరీ, నాగసాధువులను జనం చూడలేరు. ఏ కాశీకో వెళితే తప్ప వారు కనిపించరు. అసలు వారు జనంలోకి కూడా రారు. ఈ అఘోరీ శ్రీనివాస్ మాతను జనం ఎగబడి చూసేసరికి ఇంకే ఉంది, యూట్యూబర్స్ రంగంలోకి దిగారు. వ్యూస్ కోసం పాకులాడి ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు చేసి పాపులర్ చేశారు. అప్పటి వరకు పొలిటికల్, క్రైమ్ న్యూస్ తో తెగ బోర్ ఫీల్ అయిన జనం కూడా బాగా ఫాలో అయ్యారు. దీంతో యూట్యూబర్స్ తో పాటు బడా ఛానల్స్ కూడా వెంట పట్టడం మొదలు పెట్టడంతో ఇంకే ఉంది, సోషల్ మీడియాలో అడ్డు అదుపు లేకుండా శ్రీనివాస్ మాత దర్శనం కోసం క్యూ కట్టారు జనం. సనాతన ధర్మం కాపాడటానికే హిమాలయాల నుంచి వచ్చానంటూ చెప్పుకుంటూ పోతున్న అఘోరీ వెనుక ఫైనాన్సర్స్ ఎవరు అనే ప్రశ్న కూడా తలెత్తింది. కారు, హంగు, ఆర్భాటం అంతా ఇంత కాదు. ఆ ఖర్చు ఎవరు భరిస్తున్నారు అంటే కొంత పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉందని తెలుస్తోంది. తెలంగాణ, ఆంధ్రలో రచ్చరచ్చ చేసిన శ్రీనివాస్ ఆగడాలు తాజాగా వెలుగు చూస్తున్నాయి. ముచ్చటగా 3 పెళ్లిళ్లు చేసుకోవడమే కాకుండా పూజల పేరుతో లక్షల రూపాయలు దోచుకున్నాడంటూ ఫిర్యాదులు కూడా అందాయి. శామీర్పేటలో సంధ్య తాను మొదటి భార్యనని, రాధిక అనే మహిళ తాను 2వ వైఫ్ అని కంప్లైంట్ చేశారు. 3వసారి వర్షిణి అనే యువతిని పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. వర్షిణి పెళ్లితో మరోసారి అఘోరీ సోషల్ మీడియా ఆన్లైన్లోకి వచ్చాడు. అతడి ఆగడాలపై నెటిజన్స్ బాగానే కామెంట్లు చేశారు. తన్ని తరిమేయాలంటూ కొందరు పోస్టులు పెడితే వర్షిణిని అతీత శక్తుల కోసం బలివ్వడానికే పెళ్లి చేసుకున్నాడంటూ మరికొందరు పోస్టులు పెట్టారు. తాజాగా రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి పోలీస్ స్టేషన్లో కూడా ఓ ప్రొడ్యూసర్ సోదరి ఫిర్యాదు చేసింది. మోనీ పూజ అని చెప్పి తన దగ్గర అఘోరీ శ్రీనివాస్ మాత 10 లక్షలు కాజేశాడని ఫిర్యాదులో పేర్కొంది. ఇలా తెలంగాణ స్టేట్లో అనేక ఫిర్యాదులు అందడంతో సీఎం రేవంత్ రెడ్డి కూడా సీరియస్ అయినట్లు సమాచారం. దీంతో శ్రీనివాస్ కు చెక్ పెట్టేందుకు 4 ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. మధ్యప్రదేశ్లో వర్షిణిని పెళ్లి చేసుకుని పరారీలో ఉన్న అతని కోసం వేట మొదలు పెట్టారు. ఫోన్లు స్విచ్ ఆఫ్ వచ్చిన టవర్ లొకేషన్ ద్వారా కనిపెట్టాలని, అలాగే అతనితో సన్నిహితంగా ఉన్న వ్యక్తులు, యూట్యూబర్స్ వివరాలు కూడా సేకరిస్తున్నారు. యూట్యూబర్స్ తో తెగ టచ్ లో ఉన్న నేపథ్యంలో వారిని పట్టుకుంటే అఘోరీ దొరికినట్లే అని పోలీసులు భావిస్తున్నారు. ఏదేమైనా శ్రీనివాస్ బయోగ్రఫీ చూస్తే పెద్దగానే ఉంది. ఆయన జీవిత చరిత్రపై ఆర్జీవీ ఓ సినిమా తీస్తే బాగుండు అంటూ నెటిజన్లు కోరుతున్నారు. మీడియా, సోషల్ మీడియా, యూట్యూబ్లో తెగ వీడియోలు, లక్షల్లో నెటిజన్ల కామెంట్లు చూసి కొందరు ప్రొడ్యూసర్లు ఆర్జీవీ కంటే ముందుగా సినిమా తీసి హిట్ కొట్టాలని ఆశపడుతున్నట్లు టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. అఘోరీ మాత అల్లూరి శ్రీనివాస్ కోసం వేట మొదలైంది. తెలంగాణ ప్రాంతంలో దాదాపు ఇప్పటికే ఆయన పైన 3కు పైగానే ఫిర్యాదులు అందాయి. అటు ఆంధ్ర పోలీసులు వరుస పెళ్లిళ్ల నేపథ్యంలో అతని కోసం గాలిస్తుండగా తాజాగా తెలంగాణ పోలీసులు కూడా 4 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి అతని కోసం గాలిస్తున్నట్లుగా సమాచారం. అయితే ఇటీవల కాలంలో అటు శంకర్పల్లిలో ఒక ప్రొడ్యూసర్ సోదరి అంటే చెల్లెల్ని మోని పూజ చేస్తాని దాదాపు 10 లక్షల రూపాయలు మోసం చేయడమే కాకుండా ఇటు శామీర్పేట పోలీస్ స్టేషన్లో కూడా సంధ్య అనే ఒక ట్రాన్స్జెండర్ తనని మొదటి వివాహం చేసుకున్నాడంటూ ఫిర్యాదు చేయడం, ఆ తర్వాత వరుసగా అతని పైన ఏవైతే ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఈ అఘోరీ వ్యవహారానికి సంబంధించి ఏంటో అంతు చూడాలని సీఎం కూడా చాలా సీరియస్ అయినట్లు, దీంతో తెలంగాణ పోలీసులు 4 ప్రత్యేక
బృందాలను ఏర్పాటు చేసి అతని కోసం మధ్యప్రదేశ్తో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా గాలిస్తున్నారని కూడా తెలుస్తున్నారు. అయితే ఈ అఘోరి వ్యవహారానికి సంబంధించి ఏదైతే చిన్నతనం నుంచే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిన తర్వాత అతను 4 సంవత్సరాల కింద ట్రాన్స్జెండర్గా మారి ఆ తర్వాత హిమాలయాలకు వెళ్ళి తాను అఘోరిగా మారాను అంటూ తనకు తానే ప్రచారం చేసుకోవడం. అయితే ఎప్పుడూ కూడా అఘోరీలను నాగుసాధులను చూడని జనాలు ఒక్కసారిగా బేగంపేట ముత్యాలమ్మ గొడవలో ఇతన్ని చూసిన తర్వాత తెగ చూడడం, ఆ తర్వాత యూట్యూబర్లు కూడా తమ రేటింగ్ కోసం ఆ బడా ఛానళ్ళు కూడా అఘోరిని తెగ పాపులర్ చేశాయి. అయితే లక్షల మంది నెటిజన్లు ఫాలో అవుతూ అతనికి వ్యతిరేకంగా అయినా సరే పరోక్షంగా కానీ ఏ విధంగా అయినా ప్రత్యక్షంగా కానీ అతనికి పోస్టులు చేస్తున్న నేపథ్యంలో అఘోరిని యూట్యూబర్స్ ఆ తర్వాత మీడియా వీరందరూ కలిసి కూడా తెగ పాపులర్ చేశారన్న వాదన వినపడుతుంది. కొంతమంది నెటిజన్లు ఏకంగా దీన్ని అయిన ఏదైతే 3 పెళ్లిళ్ళ వ్యవహారం కానీ ఆ తర్వాత తనకు క్షుద్ర పూజలు వచ్చు, మంత్రతంత్రాలు చేస్తాను, హిమాలయాలకు వెళ్ళిన తాను సాధువునంటూ చెప్పుకుంటూ వస్తున్నాడు, ఆర్జీవీ ఒక సినిమా తీస్తే బాగుంటుందంటూ కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తుంటే మరికొంతమంది ప్రొడ్యూసర్లు కూడా ఏదైతే ఈ ఆర్జీవీని బీట్ చేయాలంటే అఘోరిని ఎలాగైనా పట్టుకొని ఒక హిట్ సినిమా తీయాలని ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కూడా ఈ టాలీవుడ్లో చిట్ చాట్ నడుస్తుంది. ఇప్పటికే చాలామంది కూడా అనేక అఘోరి పైన సినిమా పేర్ల టైటిల్స్ కూడా రిజిస్ట్రేషన్లు చేసుకున్నట్లుగా కూడా సమాచారం ఉంది. ఏదేమైనప్పటికీ ఇటు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన అఘోరి మాత శ్రీనివాస్ అసలు ఎవరు ఏంటి, అతను పట్టుబడితే అసలు విషయాలు బయటపడతాయి. అయితే అతనికి ఆర్థికంగా ఎవరు సహకరిస్తున్నారు? ఒక నిరుపేద వ్యవసాయ కూలీ కుటుంబంలో పుట్టిన శ్రీనివాస్ కనిపించకుండా పోయి వేములవాడ ప్రాంతంలో కొద్ది రోజుల పాటు కనిపించిన తర్వాత ఆ తర్వాత అక్కడి నుంచి కూడా మాయమై ఏకంగా అఘోరి వేషధారణతో హైదరాబాద్కు రావడం, ఆయనకు కారు కానీ అతని ఆర్థిక లావాదేవీలు కానీ ఎవరున్నారు అంటే కొంతమంది బడాకు సంబంధించిన పొలిటికల్ నేతలు ఉన్నారు అంటూ అతనే స్వయంగా చెప్పుకుంటూ రావడం కూడా జరిగింది. నిజంగా అఘోరి శ్రీనివాస్కి క్షుద్ర పూజలు మాయమంత్రాలు వచ్చా? అతను 3 పెళ్లిళ్ళు ఏదైతే చేసుకున్నాడో దీని వెనకాల మర్మం ఏమిటి? తాజాగా వర్షిణిని పెళ్లి చేసుకున్నది కేవలం నరబలి కోసమే, అతీత శక్తుల కోసమే చేసుకున్నాడు అంటూ నెటిజన్లు చేస్తున్న కామెంట్లలో వాస్తవాలు ఎంత ఉంది అంటే ఖచ్చితంగా అతను తెలంగాణ పోలీసులకు చిక్కితే మాత్రం అతను ఊచల్లెక్కించేలా చేయడమే కాకుండా ఈ అఘోరి మాత శ్రీనివాస్ బండారం బయటపడుతుందనేది చాలామంది వాదిస్తున్నారు. చూడాలి మరి. 4 బృందాలు అతని కోసం గాలిస్తున్నాయి. వీలైనంత త్వరలో అతన్ని అదుపులోకి తీసుకుంటామంటూ పోలీసులు కూడా ధీమా వ్యక్తం చేయడం జరుగుతుంది. ఓటు స్టూడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.